హే మిగోస్ ఇట్లున్నారు అందరూ. ఈరోజు చేసే వీడియో దేని గురించి అంటే మండిపోతున్న కూరగాయల రేట్లు, దీని నుండి తప్పించుకోవడం ఎలా చూద్దాం. లెట్స్ చెక్ ఇట్ అవుట్. కొంపలో కుంపటి, ఏంటి బాబన్న ఇంకోసారి అన్న కొంపలో కుంపటి కీమా కీమా ఎలా చేయాలో నేను మీకు నేర్పిస్తా. జస్ట్ చెక్ ఇట్ అవుట్. మండిపోయి ఉన్నా వచ్చు కాబట్టి నేర్పిస్తున్నా. పిల్లలను పెట్టుకొని మాత్రం వంటలు చేయొద్దు అని ఇంకోటి చెప్తున్నాను నేను. ఏంటంటే ఫస్ట్ పెళ్ళి కాగానే వంట వచ్చు అని కమిట్ అయ్యారా సచ్చారు, మీ బతుకులు మొత్తం ఉంటారు కిచెన్లోనే. దయచేసి వంట వచ్చని మాత్రం కమిట్ కావాలి. నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయొద్దు. చెప్పాలి చెల్లిపడికి సకల్పన గువ్వలు గుయ్యి అంటాయి నీకు. 1.5 టేబుల్ స్పూన్ నాన్ వెజ్ కాబట్టి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత మీకు కనిపిస్తున్నాయా వేసుకోవాలి. వేడైన తర్వాత కక్కుట్టి పడదు. మొగుడు వంట చేస్తుంటే కనీసం పెగ్గు చేద్దాము అనే బేసిక్ కామన్ సెన్స్ కూడా ఉండదు. ఎందుకు పుడతానో తెలియదు. చేసి మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఆ తర్వాత 3 పచ్చిమిర్చి మధ్యలో చీల్చి వేయాల. ఇట్లాంటివి అవుతుంటే స్టాంప్స్ పట్టించుకోవద్దు. యుద్ధంలో దిగిన తర్వాత రక్తం చిందని ఏర్లై పారని ఏమైనా కూడా ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మను. మనం యుద్ధం దగ్గర పెడితేనే ఇప్పుడు మీద పడ్డది. ఇంకెంత పెట్టాలి అలా కూర్చోవాలా? ఒక 2 మినిట్స్ రెడ్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. బేబీ ఈ అమూల్యమైన హస్తాలతో చెప్పు. ఏదో జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవా. కంఫర్టబుల్ నీకు? క్యాబ్ బుక్ చేయను. దూరం అయితే చెప్పు, క్యాబ్ బుక్ చేస్తా. ఎటువంటి బట్టలు వేసుకునేటోని ఎటువంటి పనులు చేపిస్తున్నారు చూడు నాతో. ఆయన పెండం పెళ్ళి చేసుకోండి, లైఫ్లో బాగుపడతారు అని చెప్తున్నా. అందులో లవ్ మ్యారేజ్ స్పెషల్గా. కీమా చపాతి కాంబినేషను సరే క్రేజీ పిచ్చి ఉంటుంది. చూపిస్తా వండిన తర్వాత. నేను ఇక్కడ తింటుంటే మీకు అలా టేస్ట్ తెలవాలి చూసేటోళ్ళందరికీ. ఒక చెంచాడు ధనియాల పొడి, కొంచెం మీట్ మసాలా, ఒక స్పూన్ అనుకో. शेड जो नाही राणीला ఫీల్ ఉండాలి. आम्हाला असा అంత ఫీల్ వద్దు. చేతో కలిపి చేయకేమన్నా అయితే రేపటి నుండి అంట ఓడి కడుగుతాడు, బట్టలు కడుగుతాడు, ఒడ్డులు ఓడి చేస్తాడు నీకు. అది ఇట్లాంటి అడ్వాంటేజ్లు ఉంటాయి కొన్నిసార్లు. టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద సిచ్యువేషన్ అన్నట్టు. అట్లా కొడితే ఏమవుతుంది అంటే చెప్పు కూరకి మంచి రుచి పక్కన పెడితే ఫీల్ వస్తుంది. వివచ్చంగా చెఫ్ లెవెల్లో వండుతున్నట్టు. అంతగా స్వీకేదే ఉండాలి. ఏంటి ఎవడు రుచికి సరిపడా ఉప్పు. నాన్ వెజ్లో కారం మాత్రం గట్టి వేయాలి, నిప్పని వేయాలి. అప్పుడే మజా ఉంటుంది. నోట్లోకి వెళ్ళి ముక్కులోకి వెళ్ళి నవరంధ్రాలకి వెళ్ళి ఆడుతుంటే చంట. అప్పుడు నాన్ వెజ్ తిన్న ఫీల్ వస్తుంది. నోట్లో పెట్టగానే అన్నట్టు ఉంటుంది. ముందుగా కడిగి పెట్టుకున్న కీమా నీట్గా కలుపుకొని
మూత పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక 4 నుండి 5 విజిల్లు గట్టి ఇట్లా గుస్స వంగాల. ఈ గ్యాప్లో వేరే పనులు ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మండుతున్నట్టుంది. అది అంటుగడగడాలు, ఇంకేమైనా ఉంటే చేయడాలు. ఈ గ్యాప్లో బట్టలు ఉతకడం కష్టం కాబట్టి చిన్న చిన్న బొచ్చులు ఏమైనా ఉంటే కడుక్కోవచ్చు. నేను ఆల్రెడీ కడిగేసి స్టార్ట్ చేసిన కాబట్టి ఇప్పుడు నాకేం లేదు, చపాతీని రుద్దుకోవాలి అంతే. ఇంకొంచెం డీప్ ఫ్రై లాగా అయితే ఈ గ్యాప్లో ఏం చేసుకోవాలంటే చపాతీలు గ్యాప్లో కలిపేసిన చుట్టేసిన, ఏమంటారు చుట్టేసిన చపాతీ చెయ్యడం అంటే కాలవడం. ఓకే, రుద్దిన ఆ చిచ్చా చపాతీ చేసుడే ఎక్కువ అంటే ఇగో చెమటలు. ఇక షేప్ తెలుస్తుందా గుండె మీద? ఇది గద్దన పావురమా ఆట, ఇది అర్థమవుతలేదు. ఇక ఇట్లా ఉంటుంది కష్టం. ఇంత చేసిన తర్వాత కూడా మళ్ళీ నాకు ఇట్లా కావాలా అట్లా కావాలా అని డైలాగులు కొడుతుంటారు చూడు. ఏం చేయలేదు, అట్లుంటుంది. దేవుడా, ఓ మంచి దేవుడా, వచ్చే జన్మల నా పిల్లానికి నేను పిల్లాన్ని అయ్యేలా దీవించుతాను. కక్ష మొత్తం జన్మల కక్ష మొత్తం ఇట్లా చీల్చుకొని రాచి రంపలు ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? ఇగో ఇట్లా షేప్లా కావాలంట. అనిపిస్తుందా? ఇట్లుంటుంది. కష్టపడ్డా వండిన ఇగో నా ప్రేమ. బేబీ ఓకేనా? ఇంకో గుండెకాయ. ఎంత చేసినా కూడా ఈవెన్ సాటిస్ఫై చేయలేము మనం. నేను చెప్పేది ఏంటంటే వంటలు బ్యాచిలర్స్ వండుకోండి. పెళ్ళి అనే టాపిక్ వచ్చినప్పుడు మాకు వంట రాదు, వండినా కూడా బొగ్గు చేయండి. నెక్స్ట్ టైం నుండి వంట నేను చేస్తా అంటే కూడా దగ్గర రానియకుండా బొగ్గు చేయండి. సేఫ్గా ఉంటారు. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఏదో ప్రేమతో కమిట్ అయినా నాకు వంట వచ్చు, నేను చేస్తా, పూజ చేస్తా అని మీరా తప్పు చేయొద్దు. ఇక ఇట్లుంటుంది. ఉంటా మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకేమైనా ఉంటే ట్రై చేద్దాం. ఎట్లా చూస్తున్నాడు.